తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఆయన మాట్లాడిన మాట ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. అధ్యక్ష, దయచేసి మా గౌరవ ఏదైతే హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న, మీరు ఒకటి చెప్తున్నానా, మీ హయాంలో జరిగిన విషయాలు కానీ మా 2 సంవత్సరాలు మా జరిగిన విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసినారు, వాస్తవాలు బయటపడతాయి. వాస్తవాలు రేపు ఏదైతే యథార్థమైన విషయాలు 10 సంవత్సరాల లోపల జరిగిన అంశాలు కానీ 2 సంవత్సరాలు జరిగిన అంశాల లోపల వాస్తవాలు బయటపడతాయి. 33 జిల్లాల తరఫున తెలంగాణ ప్రజలందరూ కూడా మన సభను గమనిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనకు సంబంధించిన ప్రజల సమస్యల విషయంలో ఏం మాట్లాడుతున్నాం అనే విషయం అన్ని గమనిస్తున్నారు. మీరు నిన్నట్టు నుంచి ఒకటే సింగిల్ ప్లాన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మా గౌరవ మా మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టి వారి పేరు తీసుకొని మాట్లాడినారు. మీరు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభ జరిగినప్పుడు మా బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యే గారు కానీ మా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడినిచ్చిందా? మీరు ఈ విధంగా ఇట్లా వచ్చి వెళ్ళి పెట్టిల్లా, ఇట్లా చప్పట్లు కొట్టిల్లా, ఈ విధమైన ఆలోచన చేసిల్లా? మాట్లాడితే ఇష్టానుసారంగా మేమేదో ఒట్టిగానే వచ్చినట్టు, మాకు ప్రజలు ఓట్లేనట్టు, మేమేదో మీ ఆస్తిని గుంజుకున్నట్టు ప్రజలు ఇలా ఓట్లేసింది. అధ్యక్ష, గెలిపించిల్లు. ప్రజాపాలన మార్పుకొని ఇందిరమ్మ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. అధ్యక్ష, రాబోయే రోజులు కూడా ప్రజలు మా పక్షాన ఉండే విధంగా 3 పార్లమెంట్ ఎలక్షన్లో తీర్పిచ్చింది. అధ్యక్ష, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తీర్పిచ్చింది. అధ్యక్ష, మున్సిపల్ ఎలక్షన్లో తీర్పిచ్చింది. అధ్యక్ష, జూబ్లీస్ ఎలక్షన్స్ లో తీర్పిచ్చింది. అధ్యక్ష, సెకండరీ కంట్రోల్ ఎలక్షన్ తీర్పిచ్చిన. అధ్యక్ష, ప్రజలు మా పక్షాన ఉన్నటువంటి సందర్భం లోపల ప్రజలకు ఏం మంచి చేసిన విషయం లోపల మేము ఈ రోజు మాట్లాడుతున్న సందర్భం లోపల ఇలా వయోవృద్ధులకు సంబంధించినటువంటి అత్యంతమైన గొప్ప బిల్లును ఈరోజు ప్రవేశపెట్టినాం. అధ్యక్ష, ఏదైతే వారి యొక్క తల్లిదండ్రులు అన్నట్టు వారి యొక్క తన కొడుకులు పట్టించుకోకపోతే ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లు అంశాల లోపల చర్చ చేసుకుంటే కూడా అది మాట్లాడటానికి సిద్ధంగా లేకుండా మా దళిత ఎమ్మెల్యేపై ఏదైతే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల విషయం లోపల ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అధ్యక్ష, స్పష్టంగా నిన్న జరిగినటువంటి సబ్జెక్టులో ఏదైతే 3 లక్షలు 4 లక్షలు బిల్లు మీద ఇంత రాద్ధాంతం చేసి నిన్నటికెంచి సభను నడిపించకుండా సభకు అంతరాయం కలిగించుకుంటా మిగతా పక్షాలన్నీ మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా చేయనీయకుండా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఇప్పటికి కూడా ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే మేము మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఒకవేళ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఇంకెవరిని కూడా మాట్లాడనీయము అనేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు. అధ్యక్ష, యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉంది. ఈ రోజు ఎప్పుడైతే ప్రతిసారి వాళ్ళది ఏదైనా బయటపడుతున్న సందర్భంలో ఏదో ఒక అంశం పెట్టుకొని లొల్లి చేసి సభ సజావుగా నడవకుండా ప్రయత్నం చేస్తున్న విధానాన్ని యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. అధ్యక్ష, హౌస్ లీడర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. హౌస్ కమిటీ ఏమంటున్నారు? హౌస్ కమిటీకి యాక్సెప్ట్ చేయండి. 4 లక్షల బిల్లుల మీదనే ఇంత హౌస్ కమిటీ అడుగుతా ఉన్నారు కదా. మరి రాష్ట్రంలో దట్టు ఏ జిల్లాకి అయితే నేను మంత్రిగా ఉన్నారో ఆ మంత్రి ఉన్న జిల్లాలో బాలనగర్ లో స్పెషల్ గా చెప్పి చూపిస్తా ఉన్నారు. దాన్ని హౌస్ కమిటీ యాక్సెప్ట్ చేయండి. మీరు మాట్లాడితే ఒక విధంగా, మీరు మీ విషయాలు బయటకు వస్తున్నాయి ఇంకో విధంగా ప్రవర్తించడం యావత్ సమాజం చూస్తా ఉంది. అధ్యక్ష, నేను రమణారెడ్డి గారు కూడా, ఎందుకంటే మిగతా కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు కూడా ఒకటి చెప్తాను. బీఆర్ఎస్కు సంబంధించి వారి ప్రభుత్వ హయాంలో అధ్యక్ష మొదటి లెజిస్లేటివ్ అసెంబ్లీ 2014 to 18 3 హౌస్ కమిటీస్ వేసిండ్రు వీరు. దాంట్లో మీటింగ్స్ ఎప్పుడు కూడా సరిగ్గా జరగలేదు, రిపోర్ట్స్ కూడా ఇవ్వలేదు. నేను రమణారెడ్డి గారు చెప్తా ఉన్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ అసెంబ్లీ డిజల్యూషన్స్తో పాటు ఈ హౌస్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వారు ఇవ్వలేదు. దాని విషయంలో ఎందుకంటే శాంక్టిటీ ఏ విధంగా పోతా ఉన్నది. హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ ఆన్ టు ఎంక్వైర్ వక్ఫ్ ప్రాపర్టీస్,